విద్య పట్ల ఆసక్తి పెంచుకుని 10th ఫలితాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండి మండలం కోలమూరు హైస్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10th ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం, నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం విజయభాస్కర్ అధ్యక్షత వహించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ దాత రుద్రరాజు నర్సరాజు, క్లబ్ కార్యదర్శి పెనుమస రంగప్రసాదరాజు మాట్లాడుతూ విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించాలని అన్నారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు, హర్నాథరాజు, పోసపాటి వెంకట రామరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది ఎస్ఎస్సిలో అంటే 10th క్లాస్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 3 విద్యార్థులు. దీంట్లో బాయ్స్ ఒకరో లేరు. నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడ చూసినా మహిళలే. ఈరోజు మరి మన ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ఇచ్చింది మహిళా మనులకి. చక్కటి అవకాశం మనకి. టికెట్ తీయక్కల ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అలాంటి సౌకర్యం ఎవరికే మహిళలకు కల్పించింది. మరి మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా పురుషులతో పాటు సమానంగా కాకుండా ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు. ఇలాగే చక్కటి ఫలితాలు సాధిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మేము దాతల సహకారంతో మీకు తప్పనిసరిగా ఇలాగ సత్కారం చేస్తాం. నగదు బహుమతి కూడా ఇవ్వటం జరిగింది. మరి మంచి ఫలితాలు ఈ ఏడాది 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా వీళ్ళకన్నా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, పాఠశాల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఈ యొక్క 3 విద్యార్థినులకి కూడా మేము ప్రోత్సాహంగా ఇతరులకి ఆదర్శంగా ఉండాలని, స్ఫూర్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క 3 విద్యార్థులకి మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున చిన్న సత్కారాన్ని నిర్వహించడం జరిగింది. మహిళలే అన్నింటా ముందు ఉంటూ ఈ ఏడాది చూడండి 3 కూడా మహిళలే ఈ పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడినటువంటి సందర్భం. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలకి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన ప్రమాణాలు సాధిస్తూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్నపాటి గౌరవాన్ని వారికి అందించడం జరిగింది. గత సంవత్సరం 2025 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను మరి లయన్స్ క్లబ్ వారు సన్మానించడం జరిగింది. మరి దీనికి సంబంధించి బహుమతి ప్రదానాలన్నింటినీ కూడా దాత కింద మన నర్సరాజు గారు మరి సన్మాన కార్యక్రమానికి దాత కింద వ్యవహరించడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు మరి పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరి ఈ విధంగా బహుమతులు అందజేసి ప్రోత్సాహకాలు అందజేయడం అనేది మంచి ఒక శుభ పరిణామం. దేశ నాయకులు వారి ప్రాణ త్యాగాలు చేసి సిద్ధించిన ఈ స్వాతంత్రాన్ని మనం మంచి కోసం ఉపయోగించాలి.